అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మే నెల 31 తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 31 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తేదీ పంచమి నక్షత్రం పుష్యమి కరణం భవ పక్షం శుక్లపక్షం యోగం వృద్ధి రోజు శనివారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11 గంటల 51 నిమిషం నుండి 12 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 23 నిమిషం నుండి 6 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది. మరలా 6 గంటల 19 నిమిషం నుండి 7 గంటల 14 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8 గంటల 51 నిమిషం నుండి 10 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 2 నిమిషాల నుండి 3 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్నే చేకూరుస్తుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాలలో మరలా జీవించండి. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ను చూడగలరు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం. మీరు ముఖ్యమైన నిర్ణయంలో మీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటారు. దానికి ఇదే సరైన సమయం. గడిచే కొద్దీ మీకు ఇది బాగా అనుకూలిస్తుంది. ఈరోజు మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమైన రోజు. అవసరమైన ధనం లేకపోవటం కుటుంబంలో అసమ్మతికి కారణమవుతుంది. ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి. మీకు గల సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. మీ అంకితమైన తిరిగిలేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉన్నది. ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కి నెట్టేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుగా అందిన శుభవార్త ఇంటిల్లపాదిని ఆనందంలో ముంచెత్తుతుంది. మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ యొక్క తీరికలేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపడం వల్ల మీరు ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసుకోగలరు. మీ జీవిత భాగస్వామి మధుకున్న తిగిన అని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీరు మీ మిత్రుల్లో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. కుటుంబంతో కలిసి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు మీ స్వీట్ హార్ట్స్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. ప్రేమనురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడే ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి. మీరు ప్రేమించిన వ్యక్తులు మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చును. మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. సమయానికి తగినట్లు చురుకుగా స్పందించడంతో మీకు అందరిలో పైచేయి వస్తుంది. మీ క్రింద పనిచేసేవారు చెప్పే సలహాలకు మీరు ఒక చెవున వినవచ్చును. పనికి వచ్చే సలహాలు వినవచ్చును. ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోల్డ్ ఆహ్వానాలు అందుకుంటారు. ఇంకా సంబరం ఆశ్చర్యాన్ని కలిగించే ఒక బహుమతిని కూడా అందుకోబోతున్నారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. ఈరోజు పెండింగ్ విషయాలు మొబపెట్టి తమలకుండా ఉంటాయి. ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని రావచ్చును. ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లు మీరు వెలుగులో ఉంటారు. మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంతో మీ సహోద్యోగులు సమర్థిస్తారు. మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
క్రింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలు సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి. ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని, శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి. ఆ పాత మధురమైన జ్ఞాపకాలను ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీకు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఏరియర్లు, బకాయిలు ఎట్టకేలకే చేతికందుతాయి. ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ప్రేమకి మంచి రోజు. సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి. అలాగే దానిని వీలైనంత రొమాంటిక్‌గా చేయండి. మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంలో మీ సహోద్యోగులు సమర్థిస్తారు. మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. క్రింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలను సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికను, ఒత్తిడిని కలిగిస్తుంది. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వేళ్ళ నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి. అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది. ప్రేమకై జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మీకు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్‌కు అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది. కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరైన సమయం. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బావుంటుంది. అందువలన మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మీరు ఊహించిన దానికన్నా చుట్టాల రాక ఇంకా బావుంటుంది. మీ శక్తిని, అభిరుచిని పునరుజ్జితం చేసి వినోదయాత్రకు వెళ్ళే అవకాశము ఉన్నది. ఈరోజు మీకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. తన జీవితంలో మీ విలువ గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు. మీ శత్రువుల జాబితాలోకి నెట్టివేయాల్సిన వాటిలో ఒకటి మీ తగులు మారిన బుద్ధి. ఎవ్వరూ మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలి గాక. అదేదో తర్వాత మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా జరగరాదు. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకుని ఇవ్వండి. మీ చెల్లి లేదా తమ్ముడు మీ సలహాను పొందుతారు. పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా కానీ మీ ప్రియమైన వ్యక్తి బోలెడు ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. ఆఫీస్‌లో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈరోజు నిజంగా మీకు మంచి రోజుగా ఉంటుంది. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు మీ జీవిత భాగస్వామితో మీరు చక్కని సమయాన్ని గడుపుతారు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి వృత్తిలో మంచి వృద్ధి కోసం ఒక వెదురు బొట్టులో అవసరమైన వారికి ఆహారాన్ని, చేపలను, తీపి పదార్థాలను మరియు అద్దాలను ఇవ్వండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.